ప్రేమించిన దేవా, స్తోత్రములు స్తోత్రములు. ఈ విశ్రాంతి దిన కోడికలో మా ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడై దిగిరండి. సేవకుడైన నన్ను మరుగుపరచండి. బోధకుడా, నిరంతర యాజకుడా, మెల్కిషెదెకు క్రమం చొప్పున యాజకత్వంలో కనపరిచి మాకు రావాల్సిన దీవెనలు అందచేసి నాయన నీ రెండవ రాకడకై సంఘవధువును పెళ్లి కుమార్తెగా ఆయత్తపరచమని త్వరగా మేఘములపై వచ్చుచున్న యేసు వారి అతి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూసి మరియు చూరే పావండు మరియు చూచుండు నగడు ధాన్యుడు దేవమాన గోడు ధాన్యుడు. ఇదన వాక్యాంశము లూకా సువార్త 2వ మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 16వ వచనము ధ్యానం చేసుకుందాం. పొలములో ఉండువారు తమ వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. దేవుడు ఆయన వాక్యము మన వినికిడిలో నెరవేర్పులో కనపరుచుకొనును కాక. వాక్య వర్తమానం ఈ దినమందు మరి పొలములో ఉండువారు తమ వస్త్రమును తీసుకొని పోవుటకు ఇంటిలోనికి రాకూడదు అని దేవుని యొక్క హెచ్చరిక సంఘానికి. మరి ఈ హెచ్చరిక పొలములో ఉండువారు ఎవరు, ఇంటిలో ఉండువారు ఎవరు అన్నది ఈ ధ్యానాంశమై ఉన్నది. కాబట్టి పొలములో అనబడుతున్నది దైవ సన్నిధి. ఎవరైతే దైవ సన్నిధిలో ఉంటారో వారు పొలములో ఉన్నవారు. అలాగే ఇంటిలో ఉన్నవారు ఎవరంటే పని పాటల్లో ఉన్నవారు, ఇంటిలో ఉన్నవారు. కనుక ఈ రెండు అంశంలో దేవుడు సంఘానికి తెలియపరుస్తూ పొలములో ఉన్న వారిని గురించి, ఇంటిలో ఉన్న వారిని గురించి వివరంగా చెబుతూ ఈ మాట చెబుతుండు. ఇంటిలోనికి తిరిగి పోకూడదు. వస్త్రము తీసుకొనటకు పొలంలో ఉండువారు ఇంటిలోనికి తిరిగి పోకూడదు అన్న మాట హెచ్చరిస్తుండు. ఇది ఆజ్ఞ. కాబట్టి ఈ పొలంలో ఉండేవారు ఎవరంటే దైవ సన్నిధి చేయవారు. దైవ సన్నిధి చేసేవారనేమో పొలంలో ఉండువారు అంటారు. కనుక ఈ దైవ సన్నిధికి, దేవుడి సన్నిధిలోకి వచ్చేవారికి, మరి ప్రార్థనకు వచ్చేవారు వేరు, దైవ సన్నిధి చేసేవారు వేరు. అందుకోసమే ఆయన దైవజనుడు వారికి ప్రత్యేకించి 7 సన్నిధి పరులు అని తెలియపరిచింది. కనుక ఈ సన్నిధికి ఒక క్రమం ఉంది. ఈ విధంగా సన్నిధి క్రమము అనే దానిలో సన్నిధికి వచ్చే టయానికి ముందుగానే 5 నిమిషాల ముందు వచ్చి తెల్ల బట్టలు ధరించి స్నానం చేసి ఈ విధంగా దైవ సన్నిధికి ముందే రావాలా. వచ్చిన తర్వాత మరి ఆరంభ ప్రార్థన చేసుకొని క్రమమంతా కూడా చదవాలా. దైవ లక్షణముల స్థితులు, సైతాన్ ఎదుర్పులు, అలాగే రాకడ ప్రార్థన, సమర్పణ ప్రార్థన, రాకడ ప్రార్థన స్థితులు, ప్రకటన గ్రంథము, ఈ అన్నిటిని కూడా ఈ క్రమం చదివిన తర్వాత మరి ఇప్పుడు బైబిల్ కొంచెంసేపు చదివి తర్వాత ఒక పాట పాడి 7 మెట్ల ధ్యానం చేయటమే మరి దైవ సన్నిధి. దీనినే సన్నిధి అంటారు. కానీ మరి వేరే ప్రార్థన చేసిపోతే నేను సన్నిధి లేకపోయినట్టు కాదు. ఈ క్రమము దైవజనుడు చెప్పిన క్రమం కనుక మరి పొలములో ఉండువారు అన్నమాట ఇక్కడ రాయబట్టము మనం గమనిస్తున్నాము. కనుక ఇక్కడ పొలములో అనబడింది దైవ సన్నిధానము. దైవ సన్నిధానములో సిద్ధపాటు కలిగిన వారు ఈ క్రమములో ఉండేవారై ఉంటారు. కనుక నీ క్రమం ఏమై ఉన్నది అని, ఈ రాకడ కాలము మన క్రమం ఏమై ఉన్నది, మనం ఏ క్రమంలో ఉన్నాము, దైవ సన్నిధి క్రమంలో ఉన్నామా, లేకపోతే ఇంటి అనబడుతున్న అనేకమైన పనులు కల్పించుకొని మరి ఈ యొక్క లోక పనులు కల్పించుకొని
దేవుని యొక్క సన్నిధిని దూరపెట్టుడా అంటే పొలంలో ఉండటము కాదు. కాబట్టి అది ఇందులో ఉన్నట్టేను అనగా ఈ మాట హెచ్చరిస్తూ ప్రభువారు మార్కు సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో పొలాన్ని గురించి చెబుతున్నాడు. కనుక ఈ పొలంలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలా. రాకడకు సిద్ధపడాలంటే ఈ ధ్యానము అవసరము. కనుక మరి ఈ దైవ సన్నిధిలో ఉన్నవారు ధ్యానములో 7 గంటల ధ్యానములోకి వెళ్ళాలా. మొట్టమొదటి నమస్కారము, రెండవ మెట్టు మనోనిధానము, మూడవ మెట్టు మరి పాపపు పెంపుదల, 4 తీర్మానము, 5 సమర్పణ, 6 మరి స్థుతి, అలాగే పోతే 7 అంశ ప్రార్థన, 8 కనిపెట్టు. ఈ 8 మెట్టు కూడా మనము దైవ సన్నిధి క్రమంలో చేస్తే అది సన్నిధి అని. ఊరిక సన్నిధికి వెళ్తున్నామంటే కాదు, ఆ క్రమము పాటించాల్సిందే. అది బైబిల్ విషయం వారికి దైవజనుడు చెప్పిన క్రమమైంది. కాబట్టి ఇలాగా దైవ ధ్యానము కలిగిన వారు అనబడుతున్నది మనం చూసినట్టయితే ఈ ధ్యానాంశంలోకి మనం వచ్చినట్టయితే ఈ ధ్యానాంశంలో దేవుడు తెలియపరచనిది ఏమై ఉన్నది అంటే ఇదిగో మొట్టమొదటిగా మనము ఈ పొలాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాము. ఇక్కడ పొలము అనబడుచున్నది రాయబడి ఉన్నది కనుక మరి ఈ పొలము 1100 సంవత్సరాల క్రితము దావీదు గారు మరి ఈ యొక్క పొలములో షాలోను పొలము అనబడుచున్న ఈ పొలములో మరి 1100 సంవత్సరాల పూర్వము మరి పశువుల పాక అనబడుచున్న ఈ పాకలు రోమా ప్రభుత్వం వారు, రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ అనబడుచున్న ఆయన యొక్క తల్లి హేలినా అనబడుచున్న ఆమె 339వ సంవత్సరంలో ఈ స్థలంలో ఒక చర్చి నిర్మాణం చేసింది. అది బెత్లెహేములోకి దగ్గర ఉన్న స్థలము. ఈ బెత్లెహేములకు దగ్గర ఉన్న ఈ స్థలములో మరి అది బెత్లెహేము పురము. మరి ఆ పురమే మరి ఈ పొలమునకు మరి ఆనాడు తెలియబడ్డ పొలమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క బెత్లెహేము పొలమునబడుచున్న దాన్ని ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్టయితే దావీదు పట్టణంలో యాకోబు రాహేలును మరి ఇక్కడ ఈ పొలంలోనే మరి ఈ యొక్క దైవ సన్నిధి అనబడుచున్న పొలము, బెత్లెహేములో ఉన్న పొలము, గొర్రెల కాపరులు కాయుచున్న ఈ పొలమే ఆనాడు మరి దావీదు పట్టణము అనబడుచున్న ఈ పొలంలో యాకోబు రాహేలును పాతిపెట్టిన స్థలము అని చూస్తే అలా మరి బెత్లెహేమునకు 15 మైళ్ళ దూరంలో హెబ్రోను ఉంది. ఆ హెబ్రోనులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నివాసం చేసిండు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు ఈ పొలంలోనే నివాసం చేసిండు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే బెత్లెహేమునకు పశ్చిమమున 10 మైళ్ళ దూరములో మరి గిబియాలో యెహోషువ సూర్య చంద్రులను ఆపిండు. ఈ స్థలంలోనే 10 మైళ్ళ బెత్లెహేమునకు 10 మైళ్ళ దూరంలో యెహోషువ ప్రార్థన చేసి యుద్ధ సమయంలో గిబియానుడు శివుడా గిబియానుడు ఆపు, చంద్రుడా అయ్యాను లోయలో ఆపమని చెప్పి అక్కడ ఈ స్థలములు ఈ పొలమునుచున్న స్థానములనే మరి యెహోషువ సూర్య చంద్రులను ఆపేసిండు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్టయితే యూదా దేశంలో మరి షోకో దగ్గర దావీదు గొల్యాతును సంహరించాడు. ఆయన వడిసెలలో తీసుకున్న ఒకరాయి చేత 6 మూళ్ళ జానుడు ఉన్న ఈ గొల్యాతును మరి ఏం చేసిందంటే మరి బెత్లెహేమునకు 12 మైళ్ళు ఆడమట ఉన్న మరి ఈ షోకో అనబడుచున్న ఆడ మరి ఈ దావీదు గొల్యాతును వడిసెల చేత ఒక రాయి చేత చంపేసిన స్థలమే ఈ పొలము. అలాగే చూస్తే బెత్లెహేమునకు 6 మైళ్ళ దూరంలో దక్షిణంలో మరి యెరూషలేము అని పడుతున్న పట్టణం ఉన్నది. ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం. అలాగే దావీదు కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ అబ్రహాము మరి మెల్కీషెదెకు దశమ భాగము చెల్లించిన మరి ఈ విషయమంతా కూడా హెన్రీ అనబడుచున్న హెన్రీ గారు రాసిన
మరి జ్ఞానుడు బైబిల్ కాండ పుస్తకంలో మరి ఈ వివరణ ఉన్నది. పోతే ఇప్పుడు పొలాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాము. ఈ పొలము ఎలాంటి పొలము, ఈ పొలము యొక్క సారాంశం ఏంటి, ఈ పొలము మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు జన్మవార్త తెలియడానికి ప్రభు దూత వారి వద్దకు వచ్చాను. ఇది ఎక్కడ దావీదు పట్టణంలో అనబడుచున్నా ఈ పట్టణంలో ప్రభువారు జన్మించినారు. అయితే గొర్రెల కాపురులు లూకాసు వార్త 2:8 ప్రకారంగా చూసినట్టయితే మరి పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ఈ గొర్రెల కాపురులు ఎవరు? యోదాసు మరి లేవి కుటుంబానికి సంబంధించి లేవి గోత్రానికి సంబంధించిన వారు. వీళ్ళు కాపరులు గొర్రెలను కాచుకుంటూ గొర్రెలను భద్రపరుచుకుంటూ వాటిని మేపుతూ బలిపీఠం దగ్గరికి తెచ్చే ఒక లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు కనుక వీరు గొర్రెలను కాచుకుంటున్నారు. ఈ కాపరులు మరి పొలంలో నుండి తమ మందను కాచుకుంటుండగా, కాపరులకు ఉన్నది మంద, మరి మందను కాచుకొని మందను మరి భద్రపరుచుకొని మరి జంతువుల నుండి, మనుషుల నుంచి, దొంగల చేతిలో నుంచి, క్రూరమైన వాటిలో నుంచి కాపాడి భద్రపరచాలా, అది కాపరుల వంతు. అలాగే మరి ఇక్కడ కాపరులు పొలంలో ఉన్నారు అన్న మాట రాయబడది. అలాగే సంఘ కాపరి కూడా పొలం అంటే దైవ సన్నిధి అనబడుతున్న చోట నుండి దైవ సన్నిధిలో సంఘాన్ని గురించి దేవునికి విజ్ఞాపన చేయాలా, మొరపెట్టాలా, రాకడికి సిద్ధపడేవారిగా, పరిశుద్ధాత్మను పొందేవారిగా, మరి ఇలాంటి విషయంలో లోకంలో నుంచి మరి వేరుగా ఉండేవారిగా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో నుంచి దూరముగా ఉండేవారి దైవ సన్నిధి అనే పదంలో ఉండి దీన్ని కావాలంటూ మార్కు సువార్త 13:16 చెబుతున్నాడు. పొలములో ఉండువారు తమ వస్త్రమును తీసుకొని పోవడదు, ఇంటిలోనికి తిరిగి రాకూడదు. ఇల్లంటే లోకము, పొలం అంటే దైవ సన్నిధి. సన్నిధిలోకి వచ్చిన తర్వాత ధ్యానం వస్తుంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత దేవుడి మాట వింటాం. కనుక ఈ మాట వినడానికే మనం కాసుకున్నమాట దేవా వాక్యే నిజము దిక్కులో చూడకు మిత్రుడా రమ్ము, మైత్రితో పారమార్థికమైన మాటలు వాసింతో మన్నతో విను మిత్రుడా రమ్ము. ఈ విధంగా మళ్ళా మనకు ధ్యానం చేసినట్టయితే దైవ ధ్యానము వలన కలిగిన పొలము ఇక్కడ చూద్దాము. ధ్యానించినప్పుడు ఇక్కడ ఇస్సాకు ధ్యానం చేసే ఈ పొలము ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 63వ వచనము చూస్తే అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాకు గారు ధ్యానం చేసే ఈ పొలంలో, అలవాటు కలిగిన ఈ పొలంలో దైవ ధ్యానం చేసేవాడిగా కనపడుతున్నాడు. అంటే ఇంటిలో లేని ఈ దైవ ధ్యానము దైవ సన్నిధిలో వచ్చిన అది. కాబట్టి ఇల్లంటే లోకము, పనులు. కనుక ఈ పనులను ఎప్పుడైతే త్వరపెట్టుకొని ఏ సమయానికైతే పొడము అనబడుతున్న దైవ సన్నిధిలోకి వచ్చి ఆ సమయాన్ని భద్రపరుచుకుంటే రోజుకు ఒక గంట కనిపెట్టుకున్నట్టయితే, ధ్యానం చేసినట్టయితే రాబోయే ఉగ్రత తప్పించుకుంటామని మన దైవజనుడు చెప్పినాడు. కాబట్టి ఇదే వడము, ఇదే దైవ సన్నిధి. ఈ సన్నిధిలో ధ్యానంలోకి వెళ్ళినప్పుడు దైవ దర్శనము, దైవ స్వరము, దైవ ప్రత్యక్షత ఉంటుంది. నీ జీవితానికి దైవ ఈ పొలము అనబడుతున్న ఆ గంట సమయము దైవ ధ్యానంలో ఉండటానికి మరి నీ జీవితాన్ని అమర్చుకున్నావా? ఇక లేనట్టయితే త్వరగా ప్రభువారు వస్తున్నాడు కనుక ఈ పొలాన్ని భద్రపరుచుకో. గొర్రెల కాపరుడు అక్కడ ఉన్నప్పుడే దేవదూత దిగి వచ్చింది. దేవదూత దిగి వచ్చి ప్రకటన చేస్తుంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి దేవి కానవారు ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి సత్రంలో స్థలం లేనంతలా పశువుల చారులు పరుండబెట్టబడిన అన్న వాక్య వర్తమానం విన్నాను. కాబట్టి అలాగే ఇక్కడ మరి ఇస్సాకు గారు, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు గారు ధ్యానం లేకపోయినాడు. అంటే పొలంలో ఉన్నారు. పొలంలో ఉన్న తర్వాత దైవ సన్నిధిలో ఉన్న తర్వాత ఇక ధ్యానంలోకి వెళ్ళినాడు. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత
ఆయనకు దేవుడు చూపించే ఏంటంటే దూరంలో ఉన్న ఒంటెలు చూపించినాడు. చాలా దూరంలో ఉన్నది, అది దర్శనంలో చూస్తున్నాడు. అంటే రేపు కూడా ఆకడికి సిద్ధపడే పెళ్లి కుమార్తె కూడా చూడవలసిన విషయం ఏమై ఉన్నది అంటే మనమంతరము కూడా దైవ సన్నిధిలోకి అంటే పొలములోకి ధ్యానించడానికి వెళ్ళి దైవ సన్నిధిలోకి వెళ్ళి క్రమముగా వెళ్ళి పరిశుద్ధ జీవితం కలిగి ఉండి దేవుని కనపరచడానికి వెళ్ళినట్టయితే దేవుడు కనపడటానికి వస్తాడు. కనుక మన జీవితంలో దేవుణ్ణి కనపరచాల. కనపరచుడి దేవుని త్రైకా జనకుడవు ఏకాత్ముని మన యొద్ద నివసించు మనసున్న ఈ విధంగా పొడవులోకి రావడానికి వచ్చి ధ్యానం చేయడానికి అబ్రహాం కుమారుడు ఇస్సాకు అనబడుచున్న ఆయన పొలంలో ధ్యానించుతున్నాడు. ప్రార్థన వేరే ధ్యానం వేరేని మీకు తెలియపరచన. ప్రార్థనే కనుక ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల యువరణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ ధ్యానము నేర్చుకున్నట్టయితే ధ్యానమైంది, ప్రార్థన నేర్చుకుంటే ప్రార్థన అయింది. ఇట్టి ధ్యానం చేయించున్నావు విశ్వాసి దైవజనుడు చెప్పినాడు కదా, ఇట్టి ధ్యానం చేయించుండేనా మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమునా అని చెప్పినాడు కనుక మన దైవజనుడు చెప్పినట్టు అలాగే ఇప్పుడు రెండవ అక్కడ కాలమందు ఉన్నాము. పెళ్లి కుమార్తె సిద్ధపాటు దైవ సన్నిధిలోకి వెళ్ళి దైవ ధ్యానంలోకి వెళ్ళినట్టయితే మన కొరకు, లోకం కొరకు, నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచిన శక్తిన మేఘము, ఆ మేఘాన్ని రాకమునిపై చూడాలా, దైవ దర్శనము పొందాలా. కాబట్టి ఇది సాధ్యపడాలంటే దైవ సన్నిధిలోకి ఇస్సాకు గారు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారు ఏ విధంగా అయితే దైవ ధ్యానంలోకి వెళ్ళినారో, ఒంటెలను చూసినాడో, ఏ విధంగా మరి శకేనా మేఘంలోకి మనము పెళ్లి కుమార్తె మరి కలిసి వెళ్ళే శకేనా మేఘము దర్శించాలా. ఆ విధంగా ధ్యానములు ఆయన కనపడి మాట్లాడే వరుసకై దైవ ధ్యానము, దైవ సన్నిధి మరి లోకంలో దేవుడు దైవజనుడి యొక్క ప్రాంతంలో అనేక చోట్ల ఈ ధ్యానాన్ని ఖచ్చితంగా చెప్పినాడు కనుక వనంలో ఉండువారు తిరిగి తన వస్త్రములు కాపాడుకున్నటకు ఇంటిలోనికి రాకూడదు. ఇల్లంటే పని పాటలు, లోకము అంటే ఇక పొలము అనబడుచున్న దైవ సన్నిధిని దూరపెట్టి ఇల్లు అనబడుచున్న పనులలోకి పోతున్నావా? ఈ సంవత్సర కాలంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు నీలో ఉన్నాయో, ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చినాడు, ఎంతకాలం దైవ సన్నిధిలో ఉండి ఈ ధ్యానాన్ని అనుభవించినావు, దివ్య ఆలోచించుకో. అక్కడ సమీపంలో ఉన్నది, ఇది దాచిపెట్టుకునేది కాదు, కానీ అక్కడకు సిద్ధపడే కాలమై ఉన్నది కనుక ఈ పొలంలో ఉన్నట్టయితే నీవు ఆయన సహవాసాన్ని బట్టి పెళ్లి కుమార్ యెరూషలేము కుమార్తెలారా పొలంలోని ఏళ్లను బట్టి ఏళ్లను బట్టి నేను మీ చేత ప్రమాణం చేయించుకుందని వాడు మారు పరగటము ఆత్మగీతము 2:7 చెప్పడము, అలాగే 3:5-8-4 చెప్పడము ఉన్నది కనుక ఈ పొలం అనేది ఈ రోజు అంశంగా దైవ సన్నిధిలోకి వచ్చి క్రమాన్ని పాటించి, క్రమం అని చెప్పినాడు కానీ అక్రమం అని చెప్పడం, అక్రమాన్ని కూడా అడుగుతాడు దేవుడు. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు పొలంలో ఉండేటోళ్ళు మాత్రం ఇంటిలోకి వెళ్ళకూడదు, పనులు చేసుకుంటూ ఆ టైంకి ఆ గంటకు దేవునికి ఇచ్చి ఆ సమయాన్ని నువ్వు వాడు కావాలా, ఆ సమయంలో నీవు వేరే పనులు పెట్టకూడదు. ఏ సమయంలో ఏం చేయాలో చెప్తూ మరి ఈ పొలంలో ఉండే సమయాన్ని బట్టి నీవు పొలంలో ఉండి దైవ సాన్నిధ్యంలో ఉండి రాకడికి సిద్ధపడాలని దేవుడు ప్రభువారు ఈ మాట ఖచ్చితంగా తెలియపడుతున్నాడు. అనేక పొలాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, మరికొన్ని పొలాలు కూడా ఈ ధర్మంలో ధ్యానం చేసుకుంటూ మరి దైవ దీవెన కలిగిన పొలము యాకోబు మరి పొలంలో ఉన్న విషయము మనం తెలుసుకున్నట్టయితే ఆదికాండ గ్రంథము 27వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్టయితే ఇస్సాకు కుమారుడు అనబడుచున్న యాకోబు ఏమంటున్నాడంటే, మరి యాకోబును ఇస్సాకు అంటుండు, నా కుమారుడా
శ్రేణివాసన యెహోవా దీవించిన శ్రేణివాసన వలె ఉన్నది అంటూ ఆదికాండ గ్రంథము 27వ అధ్యాయం 27వ వచనంలో చూస్తూ ఇలాగున్నది అంటున్నాడు అన్నమాట. ఏంటి అంటే మరి సువాసన కలిగిన ఈ పొలము అంటే దైవ ధ్యానము కలిగిన ఈ పొలంలో ఏంటి వాసన అంటే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క వరములు కలిగిన ఈ చోటే దైవ సన్నిధి అనబడుతున్న పొలము. దీని అనుభవంలోకి తెచ్చుకున్న యాకోబు అంటున్నాడు. ఇప్పుడు ఇస్సాకు గారి దగ్గరికి వచ్చిన యాకోబును చూసి నా కుమారుడా అంటున్నాడు. నా కుమారుడా మరి శ్రేణి వాసన సువాసన యెహోవా దీవించిన శ్రేణి అంటే పొలం అంటే దైవ సన్నిధి. ఈ పొలాన్ని గురించి శ్రేణి వాసన అంటున్నాడు కనుక ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ పొలాన్ని గురించి ఈ సువాసన, నీకు దీవింపబడిన వాసన, దేవుడు దీవించిన యెహోవా దీవించిన వాసన, ఇది పరిమళ వాసనగా ఉన్నది అని చెబుతున్నాడు కనుక ఈ విధంగా నీ జీవితము పరిమళించాలా. దేవుడు మరి అలాంటి జీవితంగా నీకు సన్నిధించినాడు. ఈ పొలంలో గొర్రెల కాపరులు తమ మందను కాసుకొనుచున్న ఈ పొలంలో నేను వచ్చినట్టయితే రేపు రాగడు సిద్ధపడగలవు. లేనట్టయితే కష్టాలు 21 శ్రమలు 7 సంవత్సరాల శ్రమలు మరి మీనబడ్డప్పుడు ఏ మానవుడు తట్టుకోలేని మహాశ్రమం అని రాయబడింది. చిన్న శ్రమల కాదు కదా, మహాశ్రమను తాండవిస్తాది, తట్టుకోలేని వేదన కదా. కాబట్టి ఈ విధంగా పొలంలో దైవ జీవన పొంది నా పొలము పరలోకపు తండ్రి దీవెన పొందిన ఈ పొలంలో సువాసన పరిగణించినది అలాంటి మరి ప్రత్యేకమైన జీవితము ఆయనలో ఉన్నది అంటూ మరి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడ్డాది కనుక మరి ఆ కుమ్మరింపు మరి ఆ ఆశీర్వాదములు వర్షముగా మరి యాకోబు తలపై వర్షముగా కుమ్మరింపబడ్డాది. అది సువాసనిచ్చే పరిమళంగా కనపడ్డాది కనుక మరి ఇలా శ్రేణి వాసన అనబడుచున్నాయి కనుక ఆయన మీ మీద నీతి వర్షం కుమ్మరించినట్టు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమును దున్నుడి. విషయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలోకి వచ్చినప్పుడైతే ఇక్కడ పొలమున్నది, పొలాన్ని దున్నారా. ఇప్పుడు మరి ఆ పొలం ఎలా ఉన్నదంటే నీతి వర్షము కుమ్మరించినట్టు మరి చెబుతున్నాడు. ఇది వరకెన్నడూ దున్నని, ఎప్పుడు కూడా అలాంటి దైవ ధ్యానం చేయని ఎన్నో వర్షాల్లో ధ్యానపరులుగా సిద్ధపడి మన ధ్యానాంశంలో మరి దైవ సహావాసంలో దైవ సన్నిధిలో ఎన్నడూ కూడా మనం ఎరగని ధ్యానాంశంలోకి దేవుడు నడిపిస్తాడు. ఆయన స్వరం వినిపిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆ ప్రత్యేకత కనపరుస్తాడు, రెండవ రకాల విషయాలు తెలియపరుస్తాడు. కనుక ఎప్పుడు కూడా దున్నని మనము ఎప్పుడు కూడా దున్నని దైవ సన్నిధిలో సిద్ధపాటు కనుక ఈ దైవ సన్నిధిలో సిద్ధపాటు అనబడుచున్న ఎన్నడూ దున్నని పొలం ఇది ప్రత్యేకత. కనుక నీ జీవితంలో అలాంటి దైవ సహవాసము, దైవ ధ్యాన అనుభవము దైవ సన్నిధిలో వస్తాది. నేర్చుకో, అలాగా నేర్చుకో. రాగడ సమీప కాలంలో ఉన్నది కనుక ఈ విధంగా మరి మనం చూసినట్టయితే మరి ఇది కటాక్షము కలిగిన మరి దేవుని యొక్క కనికరము కలిగిన పొలమంటూ మరి రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో చెబుతున్నాడు. ఏమంటున్నాడు? పరాయి దేశంలో నుంచి వచ్చి ఈ రూతమ్మ మరి నయోమితో వచ్చిన ఈ రూతమ్మ, అత్త నీవు నన్ను వద్దనవద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు చనిపోతే నేను చనిపోతా, కానీ ఈ మాట ప్రమాణం చేసి నయోమితో రూతమ్మ వచ్చి ఏ పొలములోకి వెళ్ళినది. ఈ రూతమ్మ అంటే బోయాసు పొలము అనబడుచున్న రక్షకుని పొలములోకి వెళ్ళినది. ఈ బోయాసు అనబడుచున్న ఆయన రక్షకునికి సాదృశ్యమై ఉన్నాడు కనుక మరి ఈ పొలంలోకి వెళ్ళగానే బోయాజు అంటున్నాడు, అమ్మమ్మ రూతమ్మ ఈ పొలంలోకి వచ్చినావు, ఎన్నో పొలములు ఉన్నాయి, సమృద్ధి కలిగిన పొలములు ఉన్నాయి, అందము సౌందర్యం కలిగి ఎంతో అటహాసంగా ఉన్నాయి కానీ పొలములు. అయితే ఈ బోయాజు చెప్పిన పొలం ఏమంటున్నాడంటే, రూతమ్మ ఈ పొలం నుంచి వేరొక పొలంని వేరు కావచ్చు, ఈ పొలం నీకు అవసరం, ఈ పొలంలో ఉండాలా, ఈ పొలంలో దైవ సన్నిధి ఉంది, దైవ జ్ఞానం ఉండాలి, రాబోయే కాలంలో ఎందుకు మాట్లాడతాము అని చెప్పినప్పుడు ఆ పొలముని ఆశ్రయించినది, వేరొక పొలంలో ఆమె ఉండలేదు. విశ్వాసి, ఈ దైవ సన్నిధి అనబడుచున్న ఈ పొలాన్ని ఎంతగా మరి నీవు దున్నుతున్నావు,
ఈ బీడు భూమును ఎన్నడీ దున్నని ఈ భూమును దున్ని దైవ ధ్యానములు నీ పొందగలుగుతున్నావా? దైవ దర్శనము పొందగలుగుతున్నావా? అలాగా ధ్యానించడానికి కష్టపడతారా? సొమ్ము చేసుకుంటారా? కష్టపడతారా? కాబట్టి అలాంటి ధ్యానపరుడుగా మిమ్మల్ని రాబోయే కాలంలో కనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి రావడానికి ఆశపడుతున్నాడు. ఈ బలంలోకి రాగానే అమ్మా వేరొక బలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడనే నువ్వు పరిగెలుపు అని ఏ అవసరము ఏ పరి అవసరము అది అంతా కూడా ఈ దైవ సన్నిధిలో దైవ ధ్యానంలో నీవు ఏర్కోవచ్చు, రాకడి సిద్ధపడవచ్చు అని తెలియపరుస్తున్నారు. కాబట్టి విశ్వాసి ఈ బలంలోకి రా, ఈ యొక్క బలాన్ని బట్టి నీవు గొప్ప స్థితిలోకి రాగలుగుతావు. కాబట్టి ఆ ధ్యానం అంతా కూడా దైవ సన్నిధిలో దొరుకుతుంది. ఈ దున్నటము అనబడుచున్న ఏర్పాటు లేకి నీవు వచ్చినట్టయితే, ఈ పొలం అనబడుచున్న ధ్యానం లేకి వచ్చినట్టయితే దైవ ధ్యానం పొంది రాకడకు సిద్ధపడగలుగుతావు. కాబట్టి ఇట్టి మరి పడములు మరి నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ మరొక పొలం కూడా కనపడుతుంది. యెహోషువ గ్రంథమందలి 15వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్టయితే మరి ఆక్సా అనబడుతున్న ఆమె కనపడుతుంది. ఆమె ఏమంటే మరి ఇశ్రాయేలీయులు కానాను చేరడానికి దేవుడు నడిపింపులో ఉన్నారు. దేవుడు నడిపింపులో బట్టి యెహోషువ గ్రంథము 15:18 వచనంలో చూసినట్టయితే 15వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్టయితే ఈ యొక్క పెళ్లి కుమార్తె ఏ పొలమును ఆశ్రయించారంటే అక్కడ కానాను చేరినప్పుడు యెహోషువ మరి కాలేబు అనబడుచున్న ఆయన కుమార్తె మరి ఈమె ఆక్సా అనబడుచున్నామే. ఈ ఆక్సా అనబడుచున్నామే మరి ఆ కానాను ప్రాంతానికి చేరును. కానానీయులంతా కూడా తప్పుకున్నారు. ఈ మరి దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలంతా కూడా కానాను స్వతంత్రించుకున్నారు. అక్కడ ఏమున్నాయంటే చాలా విద్యలు, మేడలు, మంచి మంచి భవనాలు, మంచి మంచి పొలాలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆక్సా అనబడుచున్న ఆమె ఏ పొలాన్ని కోరిందంటే భర్తతో చెబుతున్నది, అయ్యా మా నాయన అడుగు, ఆయన నాకు ఫలాని పొలం కావాలని మరి అనమన్నది. ఏం కోరుకుంటున్నారంటే మరి వాగ్దాన ప్రకారం మరి పొలంలోకి వెళ్ళగానే ఆమె పొలములు కోరుకున్నట్టు వాగ్దాన పొలములు ఆ పొలము మెరకలు మడుగులు పళ్ళపు మడుగులు ఉన్న పొలం. ఎవరైనా మంచి విద్య మేడలు ఉన్నతమైన పొలములు మంచి సారవంతమైన మరి పళ్ళు ఫలహాలు ఇచ్చే మరి స్థలాన్ని కోరుకుంటాడు. కానీ పళ్ళాలు ఉన్నాయి, ఎత్తులు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి, మెట్టలు ఉన్నాయి, మెరకలు ఉన్నాయి, నీటి మడుగులు ఉన్నాయి. ఈ పొలం ఎవరైనా కోరుకుంటారా? ఆశ కోరుకున్నది. నేనేమి కోరుకుంటాను? రాకడికి సిద్ధపడి ఓ పెళ్లి కుమార్తె ఈమె కోరుకున్న పొలంలో ఎంతో కూడా మరి ప్రజలకు నచ్చేది కాదు. బాగా ఈ పళ్ళపు మడుగులు అనబడుచున్న నీటి ప్రవాహం కలిగిన మరి మెట్టలు అనబడుచున్నవి. ఇవన్నీ సరిచేయాలా కదా? మన జీవితంలో ఎన్ని మెట్టలు ఉన్నాయో, ఎలాగా మన జీవితం ఉన్నదో వాటినన్నిటిని కూడా సరి చేసుకొని ఇది దున్నాలా, దైవ జ్ఞానంలో దున్ని సరి చేసుకోవాలా. ఈ నీరు అనబడుచున్న దైవ వాక్యాన్ని బట్టి సరి చేసుకొని ఈ పనులు దైవ ధ్యానంలో ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు వారం ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల చేసి మనను రాకడి సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈ యొక్క పొలం ఏమై ఉన్నది కదా, యెరూషలేము మరి దావీదు పట్టణమందు మరి ఆ యొక్క పొలం కనపడుతుంది. గొర్రెల కాపరులు మరి గొర్రెలు కాసుకున్న ఆ పొలమే మరి ఈనాడు ఈ పొలము, ఈ రూతమ్మ కూడా ఉన్న పొలము, బోయాజు ఉన్న పొలము కూడా ఆ పొలమే. కనుక ఈ పొలంలో వచ్చి ఆమె కోరిందేంటి? సారవంతమైన భూమి కాదు. ఆమె కోరిందేంటి? మెట్టలు కదా, అలాగే మరి గుంటలు, నీటి మడుగులు ఎంతగా ఉండని కోరుకున్నది. జీవితంలో కష్టాలు ఉంటాయి కదా, మరి ప్రమాదాలు, చిక్కులు ఉంటాయి, అవస్థలు ఉంటాయి. ఇవన్నీ సరి చేసుకొని దేవుని దగ్గరికి ఇయాలకు వెళ్ళాలా కదా. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు. ఈ సంవత్సరము వెళ్ళిపోతుంది. వచ్చే సంవత్సరం ఒకవేళ రాకడైతే రాకడ ఆలస్యమైతే మరి సిద్ధపడడానికి మీరు సిద్ధపడండి. రాకడ సిద్ధపడటానికి, రాకడలు ప్రభుత్వం కూడా వెళ్ళటానికి ఈ పొలాన్ని ఆశ్రయించు.
అక్షయ పొలాన్ని ఆశ్రయించినదంటే మరి ఈ పొలాన్ని పరిశుద్ధ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనం పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆత్మ వరములే మెరకలు, ఈ వరాలు ఆత్మ ఫలములే పళ్ళాలు ఏమై ఉన్నదని చెబుతున్నాడు. ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయం 7 వచనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను మెరకగలిగిన స్థితి ఆ సిద్ధపాడు, మరి అలాగే ఫలములు కలిగిన పళ్ళము కలిగిన మరి పొలములు అనబడుచున్న సిద్ధపాడులో ఇవి కోరుకున్నది, అదే కావాలన్నది, అదే జీవచనముగా దేవుడు కుమ్మరించే, దేవుడు అభిషేకించే ఈ స్థలము మరి మెరకలు కలిగింది, పల్లాలు కలిగింది, పెళ్లి కుమార్తెని సిద్ధపరిచే ఫలమై ఉన్నది కనుక వేరే ఫలములేకి గోయాలు చెప్పినట్టుగా రూతముకు చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఇవి కోరుకున్న ఫలం ఏంటంటే పల్లాలు మెరకలు ఇవన్నీ ఉన్న ఫలము అనపడుచున్న దైవ సన్నిధి అనుభవములు ఇవన్నీ కూడా ఫలితముల యొక్క ఆత్మ ఫలములు అనబడుచున్న ఏర్పాట్లేకి వస్తాము. అలాగే మరి ఇలాగా ఆకర్షింపబడతాము, అలాగే మరి ఆత్మ ఫలములు అనుభవిస్తాము, వరములు అనుభవిస్తాము. ఆ సన్నిధిని బట్టి ఆత్మ వరములు సిద్ధపాటు పెళ్లి కుమార్తె రూపము కడిగి మీద పెట్టుతాము కనుక ఈ ఫలము బయట కాపాడున్న ఫలము అంటే ఊరికలేదు కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే ఎంత మర్మం కలిగింది ఈ ఫలము అంటే దైవ సన్నిధి ఉన్నది. సన్నిధి చేయండి, అక్కడికి సిద్ధపడండి, తెలియని వారి దగ్గర తెలుసుకోండి, అనుభవం కలిగిన సన్నిధి పరులను అడిగి అనుభవములు నేర్చుకోండి. త్వరగా ప్రభు వస్తున్నాడు, శక్తినామేకంపై వరుడు వధువు ఒకటే గనక అన్న త్వరగా నిలబడినాడు కదా. వరుడు వధువు ఒకటే గనుక